శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అదే శంకరాచార్యుల వారు అతీంద్రియ జ్ఞాన నిధయే నమః. ఆయన ఇంద్రియములకు అందని జ్ఞానమునకు నిధి. నాబోటిగాడు ఇంద్రియ జ్ఞాన నిధి. తెల్లవారి నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి వరకు స్వప్నావస్థ కారణం ఏమిటి? ఇంద్రియ జ్ఞానం. కంటితో చూసి తెలుసుకుంటూ ఉండడం, చెవితో విని తెలుసుకుంటూ ఉండడం. చెవితో విని ఎన్ని తెలుసుకున్నాడో, ఎన్నింటి మీద అనురక్తి పొందాడో అన్నీ జ్ఞాపకం ఉన్నాయి. అన్ని విషయాలు లోపల జ్ఞాపకం ఉండి, పాటలు జ్ఞాపకం ఉన్నాయి, చలనచిత్రాలు జ్ఞాపకం ఉన్నాయి, కథలు జ్ఞాపకం ఉన్నాయి, మాటలు జ్ఞాపకం ఉన్నాయి, సన్నివేశాలు జ్ఞాపకం ఉన్నాయంటే ఇన్ని అక్కర్లేమి అనాత్మ వస్తువులు లోపల దాచుకున్నాడు. ఇన్ని దాచాడు. ఇవన్నీ దాచుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ సంపాదించాడు? నీ కంటితో చూసి సంపాదించుకున్నాడు, చెవితో విని సంపాదించుకున్నాడు. ఇవన్నీ దేనికి పనికొస్తాయి నీకు? కొందరు చూడండి, పాలకవర్లలో నీళ్లు పోసి కడిగేసి పాలకవర్లు కూడా ఇన్ని లెక్క పెట్టి కట్టలు కట్టుకొని కొండలన్నీ దాచుకుంటారు. ఎందుకు అవన్నీ? పోనీ అమ్మి ఓ గిద్దడ బఠానీలు కొనుక్కున్నా బాగున్నాం అంటే అదో పెద్ద ఐశ్వర్యం కింద ఇన్ని పాలకవర్లు ఉన్నాయని చూపిస్తుంటారు. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఆశ్చర్యపోయింది, తిరిగి ఇన్ని పాలకవర్లు ఏంటి ఎందుకని అంటే అదో సంతోషం. ఇన్ని పాలకవర్లు ఇన్ని పాలు కొన్నాం మేము, దానికి అవన్నీ ఎందుకు? అదో దృష్టి దోషం తప్ప అట్లా నీకు లోపల ఎన్ని ఉన్నాయో ఇంద్రియముల ద్వారా సంపాదించినవన్నీ బంధన హేతువులే తప్ప విముక్తి హేతువులు కావు. అయితే ఒకటి కూడా ఉంటుంది, లోపల పట్టుకునే శక్తి అన్నది ఒకటి ఉందనుకోండి, అది దేన్నైనా పట్టేసుకుంటుంది. అది పట్టుకునే శక్తి అనుకోండి, అది ఏం చేస్తుంది? దేనైనా పట్టుకుంటుంది. అది మొసలనుకోండి, దానికి పట్టుకునే శక్తి ఉంది. నీళ్ళలో లేడి దిగినా పట్టుకుంటుంది, జింక దిగినా పట్టుకుంటుంది, ఏనుగు దిగినా పట్టుకుంటుంది, మహర్షి దిగినా పట్టుకుంటుంది. అది పద్యము పట్టుకుంటుంది, శ్లోకము పట్టుకుంటుంది, ప్రకరణము పట్టుకుంటుంది, పాట పట్టుకుంటుంది, అన్నీ పట్టుకుంటుంది. కానీ నువ్వు కొన్ని వదిలిపెట్టేయడానికి ప్రయత్నించాలి. మంచివి ఎక్కువ పట్టుకొని ఇవి కొన్ని వదిలిపెట్టేద్దామని నిర్ణయానికి రావాలంతే. పట్టుకున్నా నిన్నేం చేయవులే అనుకుంటే ఏమీ పర్వాలేదు. అవి లోపల ఉన్నా నన్నేం చేయలేవండి అన్నారనుకోండి, బెంగేలేదు. పామువీరుడు మంత్రం నాకు వచ్చండి, చోళ్ళు చల్లుకుంటానంటే నువ్వు ఎంత పొదల్లో ఉన్నా పర్వాలేదు, నీకు ఆ మంత్రం వస్తే. మంత్రం రాకుండా ఉంటే ప్రమాదం కదా. కాబట్టి ఇంద్రియముల వలన జ్ఞానమును పొందుతాం. ఈ జ్ఞానము వలన ఏమొస్తుంది? సుఖం ఒకటి వస్తుంది. ఇంద్రియముల వలన కలిగే ఓ వస్తువుని చూస్తే సంతోషపడిపోతే ఎంతసేపు ఉంటుందంటే దానికి బోల్డ్ అన్ని పరిమితులు ఉంటాయి ఇంద్రియ జ్ఞానానికి. శంకరాచార్యులు గారే చెప్పారు, ఇంద్రియముల ద్వారా నువ్వు చూసి ఏది కోరుకుంటున్నావో అది నీకు లభిస్తే సంతోషం. నువ్వు కోరుకున్నప్పుడు అది లభిస్తుందా? నీకు అదంటే చాలా ఇష్టం ఆ వస్తువు,
కాబట్టి నువ్వు ఆ వస్తువుని ఒకప్పుడు కోరుకున్నావు, ఇప్పుడు నాకు ఆ వస్తువు లభిస్తే బాగుండని, కానీ అది నీకు లభిస్తుందా? నువ్వు కోరుకున్నప్పుడు లభించదు. కాబట్టి చాలా వరకు అది నీకు దుఃఖ కారణమే. 2, లభించినా అది నీకు ఎక్కువ సమయం లభించదు, అందుకని దుఃఖ కారణం. ఒకవేళ నీకు లభించి నువ్వు దాన్ని పొందినా చాలాసేపు పొందితే అది దుఃఖ కారణం. నాకు ఏదో బందర్ లడ్డు తినాలని ఉంది, ఆఖరికి ఎవరో తీసుకొచ్చి ఓ డబ్బాడు బందర్ లడ్డూలు అక్కడ పెట్టారు. ఇప్పుడు నాకు దొరికే బందర్ లడ్డూలని నేను తినడం మొదలు పెడితే మహా అయితే 6 తింటానేమో, ఆ తర్వాత కక్కు వస్తుంది 7వ తింటే. నువ్వు సుఖం అనుకున్నది దుఃఖమైంది. ఇంద్రియాలతో నువ్వు అనుభవించేవన్నీ కూడా ఇన్ని పరిమితుల మధ్యలో ఉన్నవి నీకు ఎలా సుఖకారకాలు, ఎలా శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి? పైగా ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది ఉంది. దేని చేత ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో అవి ప్రకాశింపచేసేదాన్ని పట్టుకో. ప్రకాశింపచేస్తున్నది ఏది? ఆత్మ. ఆత్మని ఇంద్రియం పట్టుకోదు. అందుకే ఇంద్రియాలు ఎప్పుడు బయటవి చూస్తాయి, బయట వస్తువులన్నీ చూస్తాయి. లోపల ఉన్న ఆత్మని అది చూడలేదు, దానికి ఆ శక్తి లేదు. దాన్ని ఆత్మ ప్రకాశింపచేస్తోంది, ఆత్మని అది ప్రకాశింప చేయలేదు. అప్పుడు ఇంద్రియముల ద్వారా కలిగే సుఖం ఏదుందో అది తాత్కాలికం. ఇంద్రియాతీతమై ప్రకాశమై శాశ్వతమై నిత్యమై నిరంజనమై నిలబడిపోయినది ఏదుందో అది శాశ్వతం. అప్పుడు అది అతీంద్రియ జ్ఞానము. ఇంద్రియములకు అందేది కాదు, శాస్త్రము ద్వారా విడితే అనుభవంలోకి వచ్చేదంతే. అప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ చూడడం ఉండదు, చెప్పడం ఉండదు. ఎందుకంటే నేను చూస్తానండి అంటే నువ్వు మళ్ళీ అది ఉన్నారు. అది ఒకసారి అనుభవంలోకి వస్తే ఇంకేమీ లేదు, ఒకటే ఉంది. అప్పుడు ఇక చూడటం ఏమిటి? దాని గురించి ఆలోచించడం ఏమిటి? అప్పుడు ఆలోచించానన్నా వేరున్నావు, చూశానన్నా వేరున్నావు, విన్నానన్నా వేరున్నావు. అది నువ్వు అయిపోయిన తర్వాత ఇంకేమీ లేదు, ఒకటే నువ్వు. అదే అద్వైత సిద్ధి. అప్పుడు అది ఇంద్రియములకు ఎలా దొరుకుతుంది? దొరకదు. ఆ దొరకని దాన్ని మళ్ళీ చెప్పాలంటే అప్పుడు మళ్ళీ ఇంద్రియం వాడడం ఎంత కష్టం, చెప్పడం. వినేవాడి యొక్క శక్తి అప్పుడు అర్థమయ్యేట్టు చెప్పడం ఎంత కష్టం. ఇది సాధించిన వారు శంకరాచార్యులు గారు. అందుకని అతీంద్రియ జ్ఞాన నిధయే నమః అన్నారు. అయితే ఆయన ఎంత గొప్పగా చెప్తారంటే ఆ అతీంద్రియ జ్ఞానం గురించి మనీషా పంచకంలో ఆయన ఒక మాట అంటారు. యాతిర్యక్నరదేవతాభిరహమిత్యంత స్ఫుటా గృహ్యతే. ఓ కుక్క ఉందనుకోండి, దానికి కూడా నేను అని ఒక భావన ఉంటుంది. ఎందుకంటే ఓ కుక్క అక్కడ పడుకుని ఉంటే మీరు వెనకాతల కర్ర పెట్టుకుని ఎడుతున్నారనుకోండి, అది చూసింది అనుకోండి, చటుక్కుని లేచి పారిపోతుంది. అంత దూరం వెళ్ళిపోయి ఇంకా వాడు విసిరినా నాకేం అవ్వదు అనుకుంటే అది మిమ్మల్ని చూసి మురుగుతుంది. అంటే దానికి నేను అన్న భావన ఉంది. నేనుంది కాబట్టి నాది, అందుకే ఈ వీధంతా నాది అనుకుంటాయి. కొత్త కుక్క వస్తే ఒప్పుకోవు, వెంటబడతాయి. నేనుంటే నాది ఉంటుంది. నేను ఓ ఇల్లు నాది అన్నట్టే అది ఈ వీధి నాది అది ప్రకటించుకుంది. నేనో రకంగా ప్రకటించుకున్నాను, అదో రకంగా ప్రకటించుకుంది, అంతే తేడా. నా దృష్టిలో దానిది తప్పు, దాని దృష్టిలో నాది తప్పు. నా వీధిలో వీడున్నాడంటుంది. ఎందుకనంటే మీరు చూడండి, బాగా శీతాకాలంలో తెల్లవారకట్ట మీరు ఈ చిత్ర విచిత్రమైన టోపీ గాలి ముక్కుల్లోకి చెవుల్లోకి వెళ్లకుండా పెట్టేసుకుని బున్నిది వేసేసుకొని మీరు మనిషి ఎవరో గుర్తుపట్టలేకుండా బయటకు వస్తే అది మిమ్మల్ని రోజు తెలిసిన కుక్కైనా అరిచి కరవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మీరు ఇవన్నీ తీసేశారనుకోండి, నీ అసాధ్యం, నువ్వు ఇలా ఉన్నావు ఏమిటంటుంది. అంటే దానికి అలా ఉండడం విచిత్రం. అట్లా దానికి దృష్టిలో ఏంటంటే అది ఉన్న వీధిలో నేను ఇల్లు కట్టుకున్నాను. నేనంటాను నేను ఇల్లు ఉన్న వీధిలో ఆ కుక్క వచ్చిందంటాను. ఎవరి గొడవ వాడేది. ఈశ్వరుడు నవ్వుకుంటాడు. వీధి నీది కాదు, ఇల్లు నీది కాదు, రెండు పోయే వెళ్ళరా అంటాడు ఆయన. ఉన్నది నీకు అక్కర్లేదంటాడు. ఇంద్రియములకు అందదు, అందని దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని చెప్పాలి. అన్నిటి యందు నేను కాదు ఉంది. కుక్క యందు, పిల్లి యందు, పంది యందు, పామరుడి యందు, స్త్రీ యందు, పురుషుడి యందు, దేవతల యందు
అన్నిటి యందు. అందుకే శంకరులు అన్నారు, యా తిర్యక్ నరదేవతాభిరహమిత్యంతస్ఫుటా గృహ్యతే. దేవతలు కానివ్వండి, నరులు కానివ్వండి, తిరియక్కులు, 4 కాళ్ళ జంతువులు, భూమికి అడ్డంగా వెన్నుపా ఉన్నవి కానివ్వండి, ఏవైతే నేనని ఇలా చూపిస్తున్నాయో హృదయ గుహని, అక్కడ నేనుగా ఉన్న ఆత్మ అదే అన్నిటి యందు ఉంది. అది లేకపోతే ఎలా? అన్నిటి యందు ఉంది. యద్భాసా హృదయాక్షదేహ విషయా భాంతి స్వతో చేతనా. అది ఏ నేను అంటున్నారో ఆ ఆత్మ కాంతి ఆ శరీరంలో ఉన్న ఇంద్రియాల మీద పడుతోంది. కుక్కకి ఎలా కనపడుతోంది? దానిలో ఉన్న నేనన్న ఆత్మ కాంతి పడితే కుక్క కంటితో చూస్తోంది, అప్పుడు అది అరుస్తోంది, అప్పుడు అది రుచిని తెలుసుకుంటోంది. దాని ఆత్మ కాంతి పడి దాని దేహము ఇంద్రియములు ప్రకాశిస్తున్నాయి. నాలోనూ అంతే, ఆ ఆత్మకాంతి పడి నా ఇంద్రియములు దేహము ప్రకాశిస్తోంది. అంటే ఎక్కడ ఏది ప్రకాశిస్తున్నా ఆ నేనన్న ఆత్మ చేత ప్రకాశిస్తోంది. ఆ ఇంద్రియముల చేత తెలుసుకుంటున్నవన్నీ సత్యం అనుకుని తిరుగుతున్నాడు తప్ప, ఇంద్రియములను కూడా ప్రకాశింపచేస్తున్న ఆ నేనేదో దాన్ని వెనక్కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇక తెలుసుకోవడానికి ఏం లేదు. అదే నేను. అప్పుడు కానీ ఆ ఆనందాన్ని కానీ పొందగలిగితే అది అతీంద్రియ జ్ఞానం. దాని గురించి మనీషా పంచకంలోనే శంకరాచార్యులు వారు అంటారు, యత్ సౌఖ్యాం బుధివే లేశ లేశత ఇమే శక్రాదయో నిర్వృత యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా నిర్వృత యస్మిన్నిత్యసుఖాంబుదౌ గళితధీః బ్రహ్మైవ న బ్రహ్మవిత్ యక్కశ్చిత్ స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ అంటారు. బయట ఇంద్రియముల చేత వస్తున్నటువంటి సుఖములన్నీ తాత్కాలికములే. ఒక్కసారి ఇంద్రియాతీతమైన ఆత్మ ఎవరికి ఎరుకలోకి వచ్చిందో అటువంటి వాడు పొందుతున్నటువంటి ఆనందం అనేటటువంటి దానిలో ఆ ఆనంద సముద్రములో ఒక బిందువుని ఇంద్రపదవిని పొందిన ఇంద్రుడు పొందుతున్నాడు. అది బ్రహ్మానందం, ఆత్మని తెలుసుకున్న ఆనందం. అది ఇంద్రియముల చేత తెలిసేది కాదు. ఆ బ్రహ్మానందంలో ఒక బిందువుని పొంది సంతోషిస్తున్నవాడు ఇంద్రపదవిలో కూర్చున్నవాడు. అట్లా ఎవరు తమలో తామే ఆ ఆనందమును ఆత్మని తెలుసుకుని తాను ఆత్మయై బ్రహ్మమై ఆనందమును పొందుతున్నాడో ఆయన ధన్యుడు. ఆయనే బ్రహ్మము. ఆయన పాదములకు ఇంద్రుడు కూడా నమస్కరిస్తున్నాడు. ఎందుకంటే బ్రహ్మమైపోయాడు కాబట్టి. అటువంటి అతీంద్రియ జ్ఞానానికి, అటువంటి ఆత్మజ్ఞానానికి, బ్రహ్మానందానికి నిధి రూపము దాల్చి నిలబడితే అది శంకర భగవత్పాదులు. అటువంటి మహనీయులు. శంకరాచార్య స్వామి వారి యొక్క నామావళిలో మనం ఇవాళ పరిశీలించబోతున్నటువంటి నామం నిత్యానిత్య వివేకవతే నమః అన్న నామం. అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము, ఈ రెండిటి మధ్య ఉన్న భేదాన్ని బాగా ఎరిగి ఉండడాన్ని వివేకము అంటారు. ఈ నిత్యానిత్య వస్తువుల ఎందు ఉండేటటువంటి భేదాన్ని బాగా అనుభవంలోకి తెచ్చుకొని ప్రబోధం చేసిన మహాపురుషులు కాబట్టి శంకరులకు ఈ నామం అన్వయం. నిత్యానిత్య వివేకవతే నమః. ఆయన ఇచ్చిన గ్రంథాల్లో చాలా చాలా గొప్ప గ్రంథంగా కీర్తింపబడే వాటిలో ఒకటి వివేక చూడామణి. ఆయన ఏ గ్రంథం ఇచ్చినా అంతే అమూల్యమైనటువంటి రత్నమే. అందున వివేక చూడామణి సాధారణంగా ముముక్షువులు, అంటే కొంచెం ఈ ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వివేక చూడామణిని తప్పకుండా పరిశీలిస్తారు. అంత గొప్ప గొప్ప శ్లోకాలతో అంత అద్భుతంగా ఉంటుంది వివేక చూడామణి. ఆ వివేక చూడామణి అన్న గ్రంథాన్ని ఇచ్చినదే శంకరాచార్యులు వారు. ఆ వివేక చూడామణి యందు ప్రధానమైనటువంటి విషయం నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యమైన వస్తువు అంటే ఆత్మ, ఏది అనిత్యమైనది మిగిలినవన్నీ. ఏవైనా కూడా అనిత్యమే, ఏవి శాశ్వతములు కావు. కానీ నిత్యమైనది అంటే ఎప్పుడూ ఉండే సత్యమైనది ఏది అంటే ఆత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటి సత్యమని
అనిత్యమైన మిగిలినవన్నీ ఎట్లా అసత్యములుగా ఉంటాయో కానీ సత్యములుగా కనపడుతుంటాయో శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో గురు శిష్య సంవాదంగా నిరూపణం చేస్తారు. చేసి ఒక జ్ఞాని స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఇక విధి నిషేధములు అన్వయము కాకుండా ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని మనందరికీ కూడా తెలియచేస్తారు. నిజానికి శంకర భగవత్పాదుల గురించి వివేక చూడామణి గురించి మనసులోకి స్ఫురణ రాగానే వెంటనే ఏ ఆలోచనలు వస్తాయో అవే వరుసనామాలుగా వచ్చాయి. ఒక 2-3 నామాలు అట్లాగే వెళ్ళిపోయాయి. కాబట్టి ఆ వివేక చూడామణిలో శంకర భగవత్పాదులే అంటారు, అజ్ఞానయోగాత్ పరమాత్మనస్తవ అనాత్మబంధస్తతయేవ సంశ్రుతి తయోర్వివేకోదితబోధవర్ణి అజ్ఞానకార్యం ప్రదహేత్సమూలం అంటారు. అసలు ఈ సంసారం అనేటటువంటిది, రాగద్వేషాలు అనేటటువంటిది, వీటి వలన పాపపుణ్యములు, త్రిగుణములు ఇవన్నీ దేని వల్ల వచ్చాయి అంటే కేవలము అజ్ఞానము కారణముగా వచ్చాయి. ఒక్క అజ్ఞానము ఇన్నిటికీ కారణమైంది. తాడుని చూసి పాము అనుకోవడమే వీటన్నిటికీ కారణం. ఉన్న సత్యం ఎరుకలోకి వచ్చేసింది అనుకోండి, ఉన్నది ఒక్కటే బ్రహ్మమే అన్న విషయం నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి వచ్చేస్తే అసలు ఇన్ని రాగద్వేషాలు, త్రిగుణాలు, పాపపుణ్యాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు సత్యత్వాన్ని ఆరోపించడం ఇవేమీ ఉండవు. కానీ అజ్ఞానము వలన సంసారం ఏర్పడుతోంది. ఆ అజ్ఞానము నుండి వినిర్ముక్తుడు కావడానికి ఒకే ఒక్క మార్గం ఏమిటి అంటే స్వస్వరూపం భాషించాలి, తను ఏది అన్నది తెలియబడాలి. దానికి ఒకే ఒక్క మార్గం బోధ. మహాపురుషులు చేసినటువంటి బోధ ఏది ఉందో అది వింటే అసలు అటువంటిది ఒకటి ఉన్నది మన అనుభవంలోకి రావడం మాట అట్లా ఉంచండి. అటువంటి స్థితి ఒకటి ఉంది, అటువంటి సత్యవస్తువు ఒకటి ఉంది. కానీ మనమే ఆ సత్యవస్తువుని గమనించలేకపోతున్నాం, ఆ అనుభవంలోకి వెళ్ళలేదు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఇది సత్యము కాదు, దీనిని ఆశ్రయించి ఉన్నవి ఏవీ సత్యములు కావు. నిజానికి ఎరుకలోకి రాకపోయినా, అనుభవంలోకి రాకపోయినా ఆత్మ సత్యము అని శాస్త్రాన్ని, గురువాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం శ్రద్ధతో సత్యమని అంగీకరించగలిగితే ఆ తర్వాత దాని దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, అదే మనమన్న అనుభవం కలిగేటట్లు ఎట్లా చెయ్యాలి అన్నది శంకరాచార్యులు వారే చూసుకుంటారు. గురువుగారి చరిత్ర చదువుకుంటే, గురువుగారి విజయాలు చదువుకుంటే, గురువుగారి వైభవం చదువుకుంటే, గురువుల యందు భక్తి ఏర్పడితే ఆ భక్తిని అడ్డుపెట్టి గురువులే ఉద్ధరణ చేస్తారు. వాళ్ళ యొక్క నిరంతర పరిశ్రమే అది, ఉద్ధరించడమే గురువుల యొక్క పని. కాబట్టి ఆత్మానాత్మల విచారణ చేస్తే అవిద్య కాలిపోతుంది. ఇప్పుడు రెండిటిని మీరు ఘర్షణ పొందించారనుకోండి, అగ్నిహోత్రం పుడుతుంది. ఒక రాయిని ఇంకొక రాయితో కలిపి కొట్టారనుకోండి, అందులోంచి అగ్నిహోత్రం పుడుతుంది. ఒకటి ఇంకొక దానికి తగిలిందనుకోండి, శబ్దం వస్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు. ధ్వని అంటే అర్థం ఉండదు. ఓ పసిపిల్లవాడు ఏడిచాడు అనుకోండి, ఉంగా ఉంగా అన్నాడు అనుకోండి, దానికి అర్థం ఏమిటి అని అడిగారు అనుకోండి, దానికి ఏం అర్థం ఉండదు. శబ్దం అంటే అర్థముతో కూడి ఉంటుంది. అర్థముతో కూడి ఉన్న మాటలన్నీ శబ్దము. నిజానికి శబ్దము అన్న మాట మొదట ఎవరికి అన్వయం అవుతుంది అంటే వేదరాశికి అన్వయం అవుతుంది. అందుకని వేదరాశిని శబ్దరాశి అని పిలుస్తారు. అటువంటి శబ్దము చాలా చాలా గొప్పది. అది ఏర్పడాలి అంటే ఒకదానికొకటి తగలాలి. మీరు వీణ తీగని గోటితో పెనగారనుకోండి, తగిలిందనుకోండి, వీణ పలుకుతుంది. వేణువుని నోటి దగ్గర పెట్టుకుని అందులోకి ఊపిరి ఊదారనుకోండి, అది కన్నాలలోకి వెళ్ళి వేణువులోకి ప్రసరించి దెబ్బతిని వేణుగానంగా బయటకు వస్తుంది. వైలిన్ చేత్తో పట్టుకుని తీగల మీద రాపాడించారనుకోండి, ఆ దెబ్బకి అందులో నుంచి శబ్దం వస్తుంది. దెబ్బ అంటే ఘర్షణ అని నా ఉద్దేశ్యం. ఎప్పుడైనా ఉత్పన్నము కావాలి అంటే రెండిటి ఒరిపిడి ఉండాలి. ఆ ఒరిపిడిలోంచి అగ్నిహోత్రం వస్తుంది. గురువుల మాటలు అత్యంత శ్రద్ధతో, ఇంకా ఎంత శ్రద్ధతో అన్న మాటకి ఒకే ఒక ఉపమానం ఏమిటంటే ఆవు పాలు.
ఆవు పాల కన్నా శ్రేష్టమైనది, ఆవు పాల కన్నా అమృతతుల్యమైనది వేరొకటి లేదు. అటువంటి ఆవు పాలు పిండేటప్పుడు శ్రద్ధ అన్న మాటని చెప్తారు. ఆ పొదుగు మీద నీళ్లు జల్లి కడుగుతారు, దానికి శరములు ఉంటే ఆ పితుకులు కూడా కడిగేసి ఆ గిన్నె 2 మోకాళ్ళ మధ్యలోనూ పట్టుకుని గొంతుకు కూర్చున్నాడు అంటారు. కూర్చుని ఆ 2 చేతులతోటి శిరాలు పట్టుకుని లాగుతారు. లాగుతున్నప్పుడు సన్నటి ధార కింద ఆవు పాలు గిన్నెలో పడుతుంటే పక్కకి మాట్లాడుతున్న ఒక్క చుక్క పాలు పక్కకి పడకుండా గిన్నెలోకి పితుకుతారు. ఆ పితికేటప్పుడు 2 చేతులతో లాగుతున్నా, మోకాళ్ళ మధ్యలో గిన్నె ఉన్నా ఎక్కడ చుక్క పాలు పోకుండా ఆవు కదిలేటప్పటికీ వీటిని రక్షించుకుంటూ పాలు పితుకుతారు. ఆవు పాలు పితకడం ఎలా ఉంటుందో, ఒక చుక్క పాలు పోకుండా చూసుకోవడం ఎలా ఉంటుందో, గురువుల యొక్క బోధ వినేటప్పుడు, అది చదివేటప్పుడు అంత శ్రద్ధాభక్తులతో చదువుతారు. చదివితే ఏమవుతుందంటే అది చెవుల గుండా లోపలికి వెడుతుంది. నోటి గుండా అమృతాన్ని దేవతలు తాగుతారు. త్రాగినా వాళ్ళు మళ్ళీ మనుష్య జన్మ తీసుకుని ఈ భూమి మీదకి వచ్చేస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం పోతే భూమి మీదకి వస్తారు. కానీ గురుబోధ అన్న అమృతాన్ని చెవులతో జుర్రుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి అసలు శరీరముతోనే రారు. ఎందుకంటే ఆ బోధ బాగా పరిశీలనం చేసి నిలబెట్టుకొని ధ్యానం చేసి అనుభవిస్తే దాని వలన ఉత్పన్నమైనటువంటి ఆత్మజ్ఞానం ఏది ఉన్నదో అదే సమస్తమైన సంచిత కర్మ దగ్ధమైపోవడానికి కారణమవుతోంది. కాబట్టి శ్రవణ ముందు వినడం అంత శ్రద్ధగా విన్న తర్వాత మననము చేయలేదనుకోండి, దానికి ఒక లక్షణం ఉంటుంది, అది ఆవిరైపోతుంది. మీరు ఏది విన్నారో దానిని మళ్ళీ ఒకసారి మననం చేస్తున్నారనుకోండి, కనీసం ఒక ప్రవచనం మొత్తం మీద నచ్చిన ఒక్క విషయాన్ని మొత్తం జ్ఞాపకం పెట్టుకుని, మొత్తం నామాలు జ్ఞాపకం పెట్టుకుని చెయ్యాలని కూడా లేదు. అంత అమృతమే. ఎక్కడో అక్కడ ఏదో విషయాన్ని, ఒక్క విషయాన్ని ఇవాళ రోజు ప్రవచనం మొత్తం మీద నేను పట్టుకుని దాన్ని మనసులో తిప్పుతాను అని తిప్పాడనుకోండి, దాన్ని మననం అంటారు. ఆ మననము చేస్తే ఏమవుతుందంటే నిధిధ్యాసనమునకు వెడుతుంది. అంటే అది మీ ప్రయత్నం లేకుండా ఒక్కొక్కసారి జరుగుతుంది, మీ ప్రయత్నంతో ఒక్కొక్కసారి జరుగుతుంది. అదే మిమ్మల్ని బాగా పట్టుకుందనుకోండి, మీరు పడుకున్నా కూడా మీకు నిద్ర పట్టే వరకు కూడా అదే ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కసారి నిద్ర పట్టడానికి ముందు కూడా మనసు దానినే చింతన చేస్తూ ఉంటుంది, ఏవో పనులు చేస్తూ ఉంటాడు. కానీ ఆ చేసేటప్పుడు మనసు మాత్రము దీని మీదే లగ్నమై ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా కూర్చుని దానిని బాగా ధ్యానం చేశాడనుకోండి, అది అనుభవంలోకి రావడానికి కారణమవుతుంది. ఇది జరగాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ధ్యానమునందు ధ్యానము చేయుచున్నవాడు, చేయబడుచున్నది, చేస్తున్నవాడు, ఈ 3 ఉండవు. 3 కలిపి ఒక్కటైపోతాయి. దాన్ని త్రిపుటి అంటారు. శంకరాచార్యులు వారు దాని మీద కూడా ప్రకరణం చేశారు. త్రిపుటి ప్రకరణము అని ఒక ప్రకరణం చేశారు. అందుకని ఆ 3 కలిసిపోతే తానైపోతాడు. అప్పుడిక స్థూల శరీరము నేను కాదు, సూక్ష్మ శరీరము నేను కాదు, కారణ శరీరము నేను కాదు, పంచవాయువులు నేను కాదు, ఉపవాయువులు నేను కాదు, త్రిగుణములు నేను కాదు, ఇవన్నీ కూడా నయితి అంటూ తనకి తానుగానే తొలగించుకొని తాను ఏది సత్యమై ఉన్నాడో అది నేనన్న విషయం అనుభవంలోకి తెచ్చుకొని ఈ నేను కన్నా భిన్నంగా జగత్తులో ఏదీ లేదని అన్నిటినీ పరమాత్మ స్వరూపంగా చూడడం అలవాటైపోతుంది. చెట్టుని చెట్టు అన్నవాడు పైకి అనక్కర్లేదు, మనసులో ఏమనుకుంటాడంటే పరమాత్మ చెట్టు రూపమునందు కనపడుచున్నాడు, పరమాత్మ ఆవుగా, పరమాత్మ స్నేహితుడిగా, పరమాత్మ భార్యగా, పరమాత్మ బిడ్డగా. ఇంతకుముందు నా బిడ్డ అనేవాడు, ఇప్పుడు పరమాత్మ బిడ్డగా, పరమాత్మ భార్యగా, అన్నీ ఆయనే ఇన్నిగా ఉన్నాడు అంటాడు. ఇన్నిగా ఉన్న ఆయన ఒక్కటే, నిజానికి ఆయనే నేను కూడా తప్ప అంతకన్నా భిన్నంగా ఏం లేదన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న నాడు అది క్రమక్రమంగా అనుభవ సిద్ధి అన్న దగ్గరికి వెడుతుంది. దాని గురించే మాట్లాడుతూ అంటారు, నజాయతే నోమ్రియతే నవర్ధతే నక్షీయతే నో వికరోతి నిత్యః విలీయమానేపి వపుష్య
ముష్మిన్ నలీయతే కుంభ యువాంబర స్వయం అంటారు. మీరు గురువుగారి బోధని చదివి గురువుగారి బోధని విన్న తర్వాత మీకుగా పరిశీలనం చేసుకోవడం అన్నది అన్వయం అయిపోతుంది నిత్యానిత్య వస్తు వివేకంలో. ఎందుకనంటే ఇది పుట్టినది, దీనికో పుట్టిన తేదీ ఉంది, ప్రతి ఏడాది పుట్టినరోజు చేసుకుంటున్నాం అంటే దీనికో పుట్టినరోజు ఉంది. ఆత్మకి అలా పుట్టినరోజు లేదు అని గురువాక్యం, శాస్త్రవాక్కు. కాబట్టి పుట్టినది ఇది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆత్మ కాదు. పుట్టినది ఏదైనా వెళ్ళిపోవాలి, ఎందుకంటే అది లోకధర్మం. మర్త్యలోకంలో ధర్మం ఏమిటంటే ఏది పుట్టిందో అది ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి, ఏదో ఒక కారణం చేత అది వెళ్ళిపోతుంది. అది ఉండడం అన్నది సంభవం కాదు. వెళ్ళిపోవడం అన్నది దీనికి అన్వయం అవుతోంది, ఆత్మకి అది అన్వయం కావట్లేదు. ఇది చిన్న శరీరం ఉండేది, చిన్న శరీరం, ఇంతంత కాళ్ళు ఇంతంత చేతులతో పడుకుని ఉండేది, కేవలం మాతృస్తన్యంలో పాలు తాగుతూ ఉండేది. అటువంటిది 6 అడుగుల పొడుగైంది. ఇది రకరకాలు తింటోంది, ఇంత పెరిగింది. పెరిగిన దాంట్లో మార్పులు వచ్చాయి. మార్పులు వచ్చి పూర్వం కనపడినట్టు కనపడక కళ్ళజోడు పెట్టుకుంటాడు. తల నిరుస్తోంది, సంధిబంధములు చడలుతున్నాయి, అంటే మార్పు వస్తోంది, తరుగుతోంది. చాలామంది తరిగిపోవడం మనం చూసాం, క్షీణించిపోవడం చూసాం, వారు వెళ్ళిపోవడం కూడా చూసాం. ఆ శరీరాలు భూమి మించి వెళ్ళిపోవడం కూడా మనం చూసాం. ఎంతటి మహాత్ములైనా శరీరం వెళ్ళిపోతుంది, వెళ్ళిపోవడం మనం చూసాం. ఇన్ని వికారాలు శరీరానికి ఉన్నాయి, ఈ వికారాలు ఏవీ కూడా ఆత్మకి లేవు. అప్పుడు నిత్యానిత్య వస్తు వివేకము అనేటటువంటిది ఎప్పుడైనా ఎక్కడైనా తనంత తాను విచారణ చేసుకోవడం ప్రారంభమైందనుకోండి. ఎక్కడన్నా అది అన్వయం చేసుకోవడం సాధ్యం కాకపోతే దానికోసం శంకరాచార్యుల వారిని ఆశ్రయిస్తాడు. ఆయనే చూపిస్తారు, ఇదిగో ఇక్కడ నేను చూపించాను, ఇక్కడ నేను చెప్పాను చూడని చెప్పి చూపిస్తారు. ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. అది క్రమక్రమంగా ఏమవుతుందంటే ఏది సత్య వస్తువో దాని యందు పూలిక పెరుగుతుంది, ఏది అసత్యమో దాని యందు భ్రాంతి తరిగిపోవడం మొదలవుతుంది. ఆ భ్రాంతి తరిగిపోవడమే అజ్ఞానం నశించిపోవడానికి కారణం. కాబట్టి అటువంటి నిత్యవస్తు వివేకమునకు వీటిని ప్రాతిపదికగా తీసుకుని నువ్వు పరిశీలించు. చిట్ట చివరికి ఏమవుతుంది అంటే అన్ని కుండలు పగిలిపోవలసింది. ఏదో కారణానికి ప్రతి కుండ పగిలిపోతుంది. ఎన్ని కుండలు పగిలిపోయినా ఆకాశం మాత్రం అలాగే ఉంది. ఆనాటికి ఈనాటికి ఎన్ని కుండలు వచ్చాయో, ఎన్ని కుండల్లోకి ఆకాశం వెళ్ళిందో, ఎన్ని కుండలు పగిలిపోయాయో, ఆకాశం మాత్రం కొండ పోయిందని పోయిందా? కొండ వచ్చిందని ఆకాశం అందులోకి వెడితే కొత్తగా ఆకాశం పుట్టిందా? కొండ పగిలిపోతే ఆకాశం పగిలిపోయిందా? ఆకాశం అఖండంగా అలాగే ఉంది. మనకి భ్రాంతి దృష్టి చేత కుండలో ఆకాశంలా ఘటాకాశంగా కనపడింది. ఒక శరీరంలో జీవుడుగా కనపడ్డాడంతే. ఆ శరీరం పడిపోయినా ఆత్మగా బ్రహ్మముగా సత్యముగా నిర్మలంగా నిత్యంగా చ్యుతి లేకుండా అవికారంగా అట్లాగే ఉంది. కాబట్టి ఆత్మ అనేది శాశ్వతము. అంటే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. ఏది నిత్యమైన వస్తువు, ఏది అనిత్యమైన వస్తువు సమానం పైకి చెప్పాలని ఏం లేదు. దాన్ని ఏదో ఈయన వేదాంతం బాగా పరిశీలిస్తున్నాడని తెలుసుకోవడానికి చెప్పక్కర్లేదు. కానీ మనసులో విచారణ చేస్తూ ఉంటారు. అలా విచారణ చేస్తూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే భ్రాంతి నశిస్తుంది, సత్య వస్తువునందు పూనిక కలుగుతుంది. ఇది చెయ్యడానికి కేవలము విని వదిలిపెట్టే విషయం కాదది. ఎందుకనంటే అది నీ జీవుడికి సంబంధించిన విషయం. చిట్ట చివరికి పొందవలసిన ప్రయోజనం ఏదైనా ఉంటే ఇదొక్కటే. ఇది పొందాలంటే అసలు ముందు మనుష్యత్వం 84 లక్షల జీవరాశులలో ఒక్కొక్క జన్మ కోట్ల పర్యాయములు తిరగాలి. అసలు మీరు మనుష్య జన్మ రావడం గురించి చదివితే భయం వేస్తుంది. ఏమిటి ఇంత కష్టపడితే వచ్చిందా అనిపిస్తుంది. ఒక్కొక్క జన్మ ఎన్ని కోట్ల సార్లు ఎత్తాడు, ఇన్నిసార్లు ఎత్తి ఇన్ని మాటలు పుట్టి ఇన్ని మాటలు మరణించి మనుష్య జన్మ వస్తోంది అనేటప్పటికీ శుక్రశోణితములు కలవాలి, బుడగవ్వాలి,
అది నిలబడాలి అమ్మ కడుపులో. కడుపులో నిలబడిన పిండం ప్రసవం అవ్వాలి, అది రక్షింపబడాలి. మళ్ళీ మాయ కమ్మేయడానికి, తను జారిపోవడానికి, పతనమైపోవడానికి వీలైన వారి మధ్య సహవాసం ఏర్పడకుండా ఉండాలి. తనకి ఆత్మోద్ధరణ జరిగే ప్రదేశాలతో తనకి అనుబంధం ఉండాలి. అటువంటి ప్రదేశాలకి తాను వెళ్ళగలగాలి. తనకి చాలా తేలికగా కూర్చోపెట్టి చెప్పేవాడు లభించాలి. అవన్నీ వినాలి. విన్న తర్వాత ఎప్పుడో అసలు ఇటువంటి మాటల గురించి వినడం, వాటి గురించి ఆలోచించడం అన్నది మొదలు పెడితే జీవయాత్రలో అంతకన్నా పెద్ద మలుపు లేదు. అప్పుడు ఏమవుతాడంటే ముముక్షువు అంటారు. అబ్బా అది కదా చరమస్థితి, మళ్ళీ మనుష్య జన్మ పోతే ఇవి తెలుసుకోవడం కూడా అవకాశం లేదే, కాబట్టి నేను అది పొందాలి కదా అనుకుంటాడు. అలా అనుకున్న ఉత్తర క్షణం ఈశ్వర జోక్యం ఉంటుంది. అక్కడ గురువుగారి జోక్యం, ఈశ్వర జోక్యం ఉండి అనుగ్రహ ప్రసరణం ఉంటుంది, ఉండి ఉద్ధరింపబడతాడు. కాబట్టి ఆ నిత్యానిత్య వస్తు వివేకమే నిజానికి అన్నిటికన్నా చాలా 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 గొప్పది. శంకరాచార్యుల వారు అనేక సిద్ధాంతములు ఉపనిషత్తుల్లో చెప్పబడిన వాటిని అన్నింటినీ కలిపి వాటి సారాన్నంతటినీ కూడా పిండేసి ఒకే గ్రంథం చేశారు. సమస్త ఉపనిషత్ సారాన్ని, దానికి ఆయన సకల సిద్ధాంత సార సంగ్రహము అని పేరు పెట్టారు. అలా పేరే అంత విచిత్రమైన పేరు. ఆ పుస్తకం చదువుతుంటే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ ఇవి అసలు నిజంగా పరిశీలించవలసినవి అంటూ ఏమైనా ఉంటే జీవితంలో ఇది. మనుష్య జన్మ ఎత్తాక ఇది కనీసం చదవకపోతే, దీని గురించి ఆలోచించకపోతే ఎక్కడో ఏదో పోగొట్టేసుకున్నాం, ఎంత గొప్ప జన్మ వచ్చినా అనిపిస్తుంది. శంకరుల బోధ అంతా కూడా ఆ ప్రధానమైన విషయం మీద కెడుతుంది. రెండు, మీరు ఇంకొకటి ఆలోచించండి, సమానత్వం అన్నది దేని చేత సిద్ధిస్తుంది? మనందరం సమానం అని నేనంటే చెల్లుతుందా? ఎలా? చెప్పడానికి నేను ఎత్తి మీద కూర్చున్నాను, వినడానికి మీరు కింద కూర్చున్నారు. ఏది సమానత్వం? నేను ఓ రంగు బట్ట కట్టుకున్నాను, మీరు ఓ రంగు బట్టలు కట్టుకున్నారు. ఏది సమానత్వం? మీలో కొందరు పొడవుగా ఉన్నారు, కొంతమంది పొట్టిగా ఉన్నారు, కొంతమంది చిన్న వయసులో ఉన్నారు, కొంతమంది ప్రౌఢమైన వయసులో ఉన్నారు, మరి కొంతమంది ఇంకా బాగా పెద్ద వయసులో ఉన్నారు. సమానత్వ సిద్ధి ఎలా కలుగుతుంది అంటే, సమానత్వం అనే మాట మన ఊహోపోహల చేత సృష్టిస్తే సమానత్వం రాదు. సమానత్వం ఎప్పుడు వస్తుందంటే, అసలు యథార్థమునకు ఉన్నది ఆత్మ ఒక్కటే, అది తప్ప వేరొకటి లేదన్నప్పుడు సమానత్వం కాక ఏముంది? ఉన్నది అదే ఉంది. అప్పుడు భేదం ఎలా వస్తుంది? మీరు తేడా ఎలా చెప్తారు? ఒకదానికన్నా ఒకటి తేడా చెప్పడానికి అసలు రెండు ఉంటే కదా, ఉన్నది ఒక్కటే. అంటే శంకరాచార్యుల వారి కన్నా సమానత్వాన్ని ప్రతిపాదించడం సాధ్యమా? అక్కడ వచ్చింది ఆయన సమైక్యత తీసుకురావడం అన్నది. జాతీయ సమైక్యతను అక్కడ తీసుకొచ్చారు. అందుకే మనం శరీరాలని భావించిన ఆయన ఏం చేస్తారంటే, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు. మేమందరం పార్వతీ పరమేశ్వరుల పిల్లలు అంటారు. అక్కడొచ్చింది సమానత్వం, అక్కడొచ్చింది సమైక్యత. ఎందుకని? వాడు అన్నయ్య అయినా ఈవిడి చెల్లెలైనా మేము మా అమ్మా నాన్నగారి బిడ్డలమని చెప్పి ప్రేమ. అది సాధించారు శంకర భగవత్పాదులు. నిజానికి అంత అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా శంకరులు ప్రతిబింబింపచేస్తూ ఉంటారు. దానికి ఆయన చెప్పే ఉపమానాలు అద్భుతంగా ఉంటాయి. మీరు కొంత చదివి మీకు అనుమానం వచ్చింది, ఆలోచన చేసి మళ్ళీ చదివితే మీ అనుమానాన్ని వెంటనే నివృత్తి చేస్తారు ఆయన. మరి అప్పుడు మాయ ఎక్కడి నుంచి వచ్చింది అని మనకు అనుమానం వచ్చిందనుకోండి, ఆ భగవంతుడి యొక్క శక్తే మాయ. ఆ మాయ ఆత్మని విడిచిపెట్టి ఉండదు. ఎందుకనంటే ఆయన ఒక అద్భుతమైన ఉపమానం చెప్తారు. ఈ నిత్యానిత్య వస్తు వివేకం చెప్తూనే నిత్యమైనది మరి ఎందుకు తెలియట్లేదు అంటే, నిత్యమైన దానిని ఆశ్రయించి అనిత్యమైనది పుట్టి నిత్యమైన దాన్ని కప్పుతుంది. నీరుంది, నీటి మీద నాచు పుట్టింది. నాచు ఎక్కడ పుడుతుంది? పొడిగా ఉన్న చోట నాచు పట్టదు, తడి ఉన్న చోట నాచు పడుతుంది.
నీటి వలన నాచు పట్టింది, నీటి నిండా నాచు తెట్టు కట్టేసింది. ఇప్పుడు నీరు కనపడుతుందా? ఆకుపచ్చగా తివాచీ కప్పినట్టు ఉంటుంది. గుర్రపు డెక్క మొక్క అని ఉంటుంది. గుర్రపు డెక్క మొక్క అని అది నీటిలో పుడుతుంది, నీరంతా కమ్మేస్తుంది. అది మీకు ఎలా ఉంటుందంటే ఇంక అక్కడ నీళ్ళేం లేవు, అన్నీ మొక్కలే, మనం నడిచి వెళ్ళచ్చు అనిపిస్తుంది. పిల్లాడిని ఎవరినన్నా చిన్నపిల్లాడిని తెలియని వాడిని తీసుకెళ్ళి ఇది ఏమిటి అని అడిగారు అనుకోండి, అన్నీ మొక్కలే అంటాడు. ఒరే మనం నడిచి వెళ్ళిపోగలమా అంటే వెళ్ళిపోగలం అంటాడు. మీరు కర్ర పట్టుకొచ్చి ఆ మొక్కలు కొంచెం పక్కకి తీసి చూపిస్తే లోపలంతా నీరు ఉంటుంది. నీటిలో పుట్టిన గుర్రపు డెక్క మొక్క నీటిని కనపడకుండా చేసినట్టు ఆత్మను ఆశ్రయించి పుట్టిన అవిద్య మాయ ఆత్మను కనపడకుండా చేస్తోంది. నాచుని తొలగిస్తే నీరు కనపడినట్టు మాయను తొలగిస్తే ఆత్మ కనపడుతుంది. అక్కడ నిత్యానిత్య వస్తు వివేకంలో దానికి ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి సాధన చెయ్యాలి, ఎటువంటి పరిశీలన చెయ్యాలి అన్నది ప్రబోధం చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తారు అంత తేలికగా? అసలు అదొకటి ఉందని అర్థమయ్యేటట్టు అంత తేలిక ఉపమానాలతో అంత అద్భుతంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి ఎలా లభిస్తారు? అది ఒక్క శంకర భగవత్పాదులకు చెల్లింది. ఆయన నిత్యానిత్య వస్తు వివేకం కలిగిన వారన్నది అనుమానం లేని విషయం కదా. ఆయన నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉన్నారు అన్నప్పుడు ఆయనే నిత్య వస్తువై ఉన్నారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.